తిరుమలలో ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయం సామాన్య భక్తులకే కేటాయించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, అనగాని సత్యప్రసాద్ నిర్వహించిన సమీక్షా సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని మంత్రి ఆనంద్ చెప్పారు. ఏఐ టెక్నాలజీతో క్యూలైన్ పర్యవేక్షణ, భక్తుల సంఖ్య, వేచి ఉండే సమయాన్ని అంచనా వేయనున్నట్లు వెల్లడించారు. వైకుంఠ ద్వారదర్శన కార్యక్రమాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి అవకాశం కలిగే విధంగా చేయడానికి ఇప్పటికే అనేక సమాలోచనలు, సమీక్షలు చేయడం జరిగింది. 23,64,000 మంది ఈ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ 1,89,000 మందికి డిప్ సిస్టంలో టోకన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు ఈ డిప్ సిస్టమ్ ద్వారా, ఆన్లైన్ సిస్టమ్ ద్వారా టోకన్లు ఇచ్చి స్వామివారి దర్శనం, తర్వాత 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సర్వదర్శనాలు వైకుంఠ ద్వారం నుంచి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలి, దిశానిర్దేశం చేయడం జరిగింది. దాదాపుగా 30వ తారీఖున 20 గంటలు, 31వ తారీఖున 19 గంటలు, అలాగే 1వ తారీఖునంతా కూడా అదే విధంగా గంటలు ఎక్కువగా పెంచి సర్వదర్శనంలో సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనంలో స్వామివారిని సేవించే కార్యక్రమానికి ప్రాధాన్యతనివ్వడం జరిగింది.